నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః జూన్ నెల 5వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:44 ఈరోజు తిథి దశమి రాత్రి 2:16 వరకు తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము ఈరోజు నక్షత్రము హస్త ఉదయం 6:28 వరకు వర్జం మధ్యాహ్నం 1:01 నుండి మధ్యాహ్నం 2:49 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 10:34 నుంచి 10:56 వరకు తిరిగి మరల మధ్యాహ్నం 3:16 నుంచి సాయంత్రం 4:18 వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం 1:52 నుంచి మధ్యాహ్నం 3:29 వరకు యమగండ కాలము తెల్లవారుజామున 5:44 నుంచి ఉదయం 7:22 వరకు అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు అమృత ఘడియలు రాత్రి సమయంలో 11:48 నుంచి రాత్రి 1:36 వరకు ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు ఇది నేటి పంచాంగం. నమస్తే జూన్ 5వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి చూద్దాం. ముందుగా చంద్రుడు సింహరాశిలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు. అయితే ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక గురుగ్రహ దినం కాబట్టి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇది అత్యంత అనుకూలమైన సమయము. అయితే మేషరాశి వారికి విశ్రాంతి అవసరము, కుటుంబ సభ్యుల మద్దతు ఈరోజు మీకు దొరుకుతుంది. ఉద్యోగంలో మార్పులు అనుకూలమైన సమయం కాబట్టి మీరు మారాలనుకున్నా ఏదైనా ప్రయత్నాలు చేయాలన్నా ఇది అత్యంత అనుకూలమైన సమయము. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన దినము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు కానీ మిగతా వారికి కానీ ఈరోజు చిన్న లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఏ ప్రయత్నం చేయాలన్నా ఈరోజు సక్సెస్ఫుల్గా గడుస్తుంది కాబట్టి మీరు ఆ ప్రయత్నాలకు సంబంధించినటువంటి పనులు ప్రణాళికలు ఈరోజు వేసుకోండి. అయితే వాయిదా పడిన పనులు కూడా ఈరోజు పూర్తి చేసుకునే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోవడం కానీ ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం కనబడుతోంది. నూతన సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే స్నేహితుల తోడ్పాటు మీకు అంటే వారి యొక్క సహాయము సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామాన్ని పఠించండి. కుదరని పక్షంలో విష్ణువుకు సంబంధించిన ఏదైనా నామాన్ని 108 సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి.